హలో అందరికీ, వెల్కమ్ టు షాలినీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. కోసం నేను 1/2 kg క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొంచెం షాయి జీరా, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, చిన్న సైజు ఆనియన్స్ 2, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకొని తెచ్చుకుందాము. పేస్ట్ ఇలా నీట్గా పట్టుకొని ఎక్కడ ఏమీ లేకుండా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అల్లం వేసాం కదా, లేకపోతే అడుగంటి పోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయాక మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొబ్బరి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వదిలేద్దామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకున్న క్యాప్సికమ్ కర్రీ రెడీ.